నీ ముఖం నాకు చూపించుకో. అవతలికి పో. అన్నా వెళ్ళిపో. బాబాయ్ నువ్వు కాబట్టి కొట్టం లేసారాళ్ళని, నేనైతే కైమా కొట్టేద్దును రే. కడపరా మాది రాయలసీమ పులి. ఒరే రాటు తీర ఎరగదీసేస్తానాళ్ళని. ఇదిగోరా రాడ్డు ఎరగది. ఇవాళ గురువారం కదా సాయిబాబు కూడా. భద్ర దర్జాగా కూకున్నాడే ఆడే ఉంటాడు. నేను మాట్లాడొస్తా. మా వాడు రమ్మన్నాడు, నువ్వు రాలే. మా వాడే వచ్చిండు. ఏంది గట్లా బేఫిగర్ కూకున్నావు? ఏయ్ అన్నా, మీ వాళ్ళని కొట్టింది నేనే. దాంట్లో నాదేం తప్పులేదు. నువ్వు రమ్మన్నావు, నేను వస్తా అన్నాను. బాబుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తా అన్నాను. బాబు మీద చెయ్యేశారు. బాబు మీద చెయ్యేస్తే నరికేస్తాను కొడుకు. బాబాయ్ చూడబ్బాయి, పెద్దోని చెప్తాండా, నా మాటిను. ఆ అమ్మాయిని మర్చిపో. ఏ అమ్మాయి? అదే ఎవర్రా? శైలజ. శైలజ. శైలునా? ఎందుకు? ఎందుకేంది భయ? శైలజ మీద మా వాడు మనసు పారేసుకుండు. వరంగల్లో ఉండవు, కొన్ని కరీంనగర్లో ఉంటాం. ఆగండా. చూడు బాబాయ్, మీ వాడు శైలుని ప్రేమిస్తున్నాడు. శైలు మీ వాడిని ప్రేమిస్తోందా? గది ప్రేమించడేందే? మా వాడు ప్రేమించండు, గంతే చాలు. చాలదు బాబాయ్, చాలదు. మీ వాడు శైలుని ప్రేమిస్తున్నాడు, నేను శైలుని ప్రేమిస్తున్నాను. కానీ శైలు నన్నే ప్రేమిస్తుంది. శైలు నాది. చిన్నవాడిని చెప్తున్నాను, మర్యాదగా వెళ్ళిపోండి. శైలు నాది. శైలు కోసం 10 సార్లు చేస్తాను నేను. నువ్వు ఒక్కసారి చావగలవా? నేను రెడీ. నువ్వు రెడీయా? రెడీయా? నిన్ను వైజాగ్ నుంచి ఫోన్ చేసి పిలిపించింది వాడికి 4 చివాట్లు పెడతావని. నువ్వేమో వాడిని కంగారు పెడతావు ఎందుకు? నేను మాట్లాడతా కదా. ఎరా ఆ రౌడీ గారితో నీ గొడవలు ఎందుకురా? వాడికి నచ్చిన పిల్ల జోలికి నువ్వు ఎందుకు వెళ్తావు? నాకు నచ్చిన పిల్ల జోలికి వాడొచ్చాడు. చూసావా మాటకి మాట ఎలా సమాధానం చెప్తున్నాడు? రై నువ్వు పని చేయరా, నువ్వు ఇక్కడ ఉండద్దు, నాతో పాటు వైజాగ్ వచ్చాయి. నేను రాను. అదిగో ఆ తిక్క సమాధానాలే అవుతూ ఇక్కడే ఉండి ఆ రౌడీ గారితో గొడవలు పెట్టుకుంటావా? ఏంటి రౌడీ రౌడీ అని నన్ను బెదిరిస్తారు? రౌడీకి అని కొమ్ములు ఉంటాయి? రౌడీజానికి యూనివర్సిటీలో పెద్ద డిగ్రీలు ఏమైనా ఉంటాయి? వాడు ఎంత పెద్ద రౌడీ అన్న అనవసరంగా నా జోలికి వస్తే నేను రౌడీనే, అంతే.
పాలు తాగే పిల్లాడిగా ఉన్నప్పుడు మా అమ్మను దన్నినా అమ్మ కొట్టలే. మీసు మొలగానే మా అయ్యన దన్నినా వాడు కొట్టలే. వాణ్ణి ప్రాణాలతో వదిలి రావాల్సింది కదన్నా, అక్కడే నరికే. నువ్వు వాణ్ణి నరికేదేంద్రా? వాడే చేస్తా అన్నాడు 10 సార్లు దానికోసం. ఇప్పుడు గాడిని చంపినాననుకో, గా బద్మాష్ గాడు దాని ముందు హీరో అవుతాడు. వాడు హీరో అవ్వకూడదు, 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 అవ్వకూడదంటే. సిగ్గు సరం లేదు, అప్పో సొప్పో చేసి ఏదో జరుపుతున్నాను. కానీ అతనికి పౌరుషం ఎక్కువ. ఏం చేస్తాడు? ఎలా సంపాదిస్తాడు? నిన్నెలా పోషిస్తాడు? ప్రసాదం తీసుకోమ్మా. ఇల్లు అద్దెకిచ్చిన వాడికి మీ ప్రేమ అర్థం కాదమ్మా. నెల